మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని 3 పార్టీలు ఏకమై ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? మంచి క్వశ్చన్ అడిగారండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు కావచ్చును, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఏ విధంగా చేస్తున్నారు పార్టీలో అనే దాని మీద దాని మీదనే రేపు మేము జనాల్లోకి వెళ్ళి ఎలక్షన్స్కి సిద్ధం అనే నినాదంతో మేము జనాల్లోకి వెళ్తున్నాం. ముఖ్యంగా అన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తున్నారు అని అంటే ఎంత భయపడితే ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తున్నారు అనేది జనాలకు కూడా అర్థమవుతుంది. జనాలు కూడా చూస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేక ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు అనేది పక్కన పెడితే ఒక జనసేన పార్టీని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఎంత భయపడి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బలం అంతా జనాలే, మహిళలు ముఖ్యంగా జనాలంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారనేది గట్టిగా నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో జనాభా తక్కువగా వస్తున్నారని పబ్లిక్ టాక్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అది చాలా రాంగ్ అండి. అది ఎందుకంటే పబ్లిక్ టాక్ అనేది మేము చూస్తున్నాము. అది కొన్ని మీడియాలో మాత్రం ఆ విధంగా మాట్లాడుతున్నారు, జనాలు లేదని చెప్తున్నారు. ఈ విధమైన ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈరోజు మా ధైర్యం ఏంటంటే మేము విలేజెస్లో వెళ్ళి, గ్రామాల్లో వెళ్ళి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఒక చిన్న పిల్లలకు తీసుకుంటే స్కూల్ పిల్లలకి స్కూల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్ దగ్గర నుంచి, భోజనం నుంచి, అన్ని విషయాల్లో చిన్న బిడ్డల్ని తీసుకొని చదువుకునే పిల్లలకు ఆ విధంగా చేస్తున్నారు. ఒక మహిళల విషయం తీసుకుంటే మహిళలకి పెద్దపీట వేసి ఈరోజు ఒక మహిళ పేరుతోనే ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లులు ఇవ్వడం కానీ, అదేవిధంగా భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతుల విషయంలో కానీ ఈ పొదుపు గ్రూపులు వీళ్ళకంతా కూడా ఏ విధంగా లోన్స్ ఇస్తున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదైనా చేసుకోవడానికి ఈరోజు ఒక సపోర్ట్గా, ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, మహిళలకు ఒక అన్నలాగా, అదేవిధంగా పిల్లలకి ఒక మేనమామలాగా ఏ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేది అందరూ చూస్తున్నారు, మనము చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మీరు అడుగుతున్నారు అన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తున్నారు, ఈరోజు వచ్చేది కష్టం అనిపిస్తుంది అని చెప్పండి. అది ఇంకెంతో కాలం లేదు, చాలా దగ్గరలోనే మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారనే గట్టి నమ్మకం మాకుంది. అదేవిధంగా మేము జనాల్లో తిరుగుతున్నాం. జనాల్లో తిరిగి ప్రతి గడప గడప తిరిగే ప్రోగ్రాం ఒకటి పెట్టారంటే చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఈ విధంగా ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు చేయటం అనేది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఏ గవర్నమెంట్లో కూడా అలాంటి ప్రోగ్రాం అనేది పెట్టలేదు. ఈరోజు ప్రతి కుటుంబాన్ని టచ్ చేశారంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి కుటుంబాన్ని ఆ ఎమ్మెల్యే గారు టచ్ చేశారంటే ఈ విధమైన ఎంత కేర్ తీసుకుంటున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద. పేద ప్రజలకి ఈరోజు పేద ప్రజలకి ఏ విధంగా అండగా ఉన్నారు సీఎం గారు అనేది మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళు 3 రావచ్చు, 4 రావచ్చు, 100 మంది వచ్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు అనేది మాత్రం కంటాపతంగా చెప్పగలను. అదేవిధంగా జనాల విషయం చూసుకుంటే ఇంకా జనాలు జగన్మోహన్ రెడ్డికి రాలేదు అనేది చాలా అది చెప్పాల్సిన విషయం కాదండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ విధంగా జన సందోహం ఏ విధంగా వస్తున్నారని చెప్పి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్స్టిట్యున్సీకి వస్తున్నారని అంటే ఇంకా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మనం చెప్పినా చెప్పకపోయినా జనాలు ఆ విధంగా స్పందన ఉంది.
ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా. అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరే కాకుండా సొంత చెల్లెలైన షర్మిల కూడా అన్నని విమర్శిస్తుంది. మీరు ఛానల్ న్యూస్లో చూసే ఉంటారు. ఆ విమర్శలపై మీ స్పందన ఏంటి? షర్మిల గారి గురించి మనం చూసామండి. మనం ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా ఆమె తిరిగారు, ఏ విధంగా అక్కడ పోలీసులు లాగడము, రోడ్లో కూర్చోవడము అంత గట్టిగా చేసి లాస్ట్కి తెలంగాణ ఎలక్షన్స్ వస్తాయంటే ఇంకా అసలు కనిపించలే మనిషి. ఆ విధంగా తెలంగాణలో అయిపోయిన తర్వాత ఆంధ్రాకు వచ్చినారు. ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఎవరు షిఫ్టింగ్ ఎవరు ఏది ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా ఎవరు చెప్తే ఆమె మాట్లాడుతుంది అనేది ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డలను అడిగినా కూడా అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఆమె విషయానికి వస్తే ఆమె విషయం గురించి మేమంత పెద్దగా తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారు కుమార్తెని కావచ్చును, ఇంకొక విధంగా కావచ్చు, ఆ కుటుంబం మీద ఉండే గౌరవంతో మాకు కూడా ఆమె గురించి మాట్లాడాలన్నా కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆమె తిరిగినా ఈ 4 రోజులు తిరుగుతారు, తర్వాత కనిపించదనేదే మా ఉద్దేశం. అదే జరుగుతుంది. ఎవరైనా కూడా, ఏ లీడర్ అయినా కూడా మనం ముందుకు వెళ్ళాలంటే మనకు జనాల సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆమెకి జనాల సపోర్ట్ అనేది లేదు. ఈరోజు ఏదో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నుంచి ఒక నలుగురు, లేదా ఇంకొక పార్టీలో నుంచి ఒక నలుగురు వచ్చి ఆమెతో కూడా పక్కన నిలబడుకొని ప్రతి ఊర్లో వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అది జనాలకు కూడా అర్థమవుతుంది అది కరెక్ట్ కాదు అని. ఇంకా ఆమె మాట్లాడే మాటలను బట్టి ప్రజలు తప్పకుండా వాళ్ళలో కొంచెం ఆలోచిస్తారు కదా. కానీ మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట్లాడుతుంది. సో ఆ మాటలను బట్టి ప్రజల్లో మార్పు రాదంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఆమె మాట్లాడే మాటలు అర్థమవుతున్నాయి. అవి ఎవరు మాట్లాడే మాటలు, ఆమె దగ్గర ఎవరు మాట్లాడిస్తున్నారనేది ఖచ్చితంగా జనాలకు అర్థమవుతుంది. ఆమె ఈరోజు వచ్చేసి మాట్లాడుతూ ఉంది అని అంటే ఇన్ని రోజులు ఏమైందండి? 4.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు లేనిది ఈ 2-3 నెలల నుంచి వచ్చేసి ఎవరో చెప్పిన మాటలన్నీ తీసుకొని వచ్చి ఆమె మాట్లాడుతుందనంటే జనాలేమంత అమాయకులు కాదండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది మన దీంట్లో ఆంధ్రాలో లేదు. పోతే ఈమె మాట్లాడడం అనేది ఎవరు పట్టించుకోరు దాన్ని. అది 100% ఆమె మాటల్ని ఎవరు పట్టించుకోరు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి డ్యామేజ్ అనేది ఒక ఇదనేది మాకు లేదు. మా పార్టీకి ఖచ్చితంగా ఆమె గురించి మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పేసి నా ఉద్దేశం కూడా. మేడం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో మద్యపానాన్ని నిషేధిస్తానన్నారు. అది ఇంతవరకు అమలు కాలేదు. ఎందువల్ల? రోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన వెంటనే 25% మద్యపానాన్ని తగ్గించారు. ముఖ్యంగా మద్యపాన నిషేధం అనేది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పూర్తిగా మద్యపాన నిషేధాన్ని చేశారు. తరువాత ఎన్టీ రామారావు గారు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు మద్యపానాన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్లో. ఆ తర్వాత ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందంటారు. ఆ రోజుల్లోనే మద్యపాన నిషేధం చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1 by 1 ప్రతిదీ కూడా ప్రతి పేదవాళ్ళనేదే ఉండకూడదనే దాంతో ఆయన సంక్షేమ పథకాలు కావచ్చును, రాజకీయంగా కావచ్చు, ఒక వ్యాపార పరంగా కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, అంత ఇదిగా ఆయన చేస్తున్నారు. జనాలు అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబాన్ని పేదవాళ్ళు అనేది ఉండకూడదు. మన రాష్ట్రంలో పేదలు అనేది ఉండకూడదు. ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎవరు బాధపడకూడదు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎటువంటి ఆరోగ్య పరిస్థితుల్లోనూ అంత మెరుగైన వైద్యం ఈరోజు అందిస్తున్నారు. అది ప్రతి ఒక్కటి కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మద్యపాన నిషేధాన్ని కూడా చాలా వరకు ఆయన రావటం ఒక 25% వరకు తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళా తిరిగి రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత మద్యపాన నిషేధాన్ని కూడా దాని గురించి కూడా మొట్టమొదట ఆయన అది నిషేధించడాని గురించి కూడా ఆలోచిస్తారని చెప్పి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. మేము కూడా రేపు మద్యపాన నిషేధం గురించి మా సీఎం గారికి చెప్పి ఆయన ఖచ్చితంగా దాన్ని చేస్తారని చెప్పేసి మా నమ్మకం అండి.
వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీకి గట్టి పోటీ ఉందని ప్రజలు అంటున్నారు. వైసీపీ వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా, వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో పార్టీలకు అతీతంగా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని పార్టీలకి, మీరు ఈ పార్టీ ముందు ఉండేది ఒక మండలంలో తీసుకున్నా, ఒక గ్రామంలో తీసుకున్నా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అని సపరేట్ చేసేవాళ్ళు. అక్కడ ఏదైనా సంక్షేమ పథకాలు వచ్చినా, రైతులకు ఒక ఎరువులు వచ్చినా, ఒక విత్తనాలు వచ్చినా ఈ తెలుగుదేశం పార్టీలకై మిగిలితేనే ఎవరికైనా ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ విధంగా లేదు. ఎందుకనంటే పార్టీలకు అతీతంగా ఏది జరిగినా ఒక రైతు భరోసాలో పోయి రైతులు తీసుకుంటున్నారు, ఒక హెల్త్ సెంటర్లు చూస్తున్నాము, మనం ఏదైనా కూడా సచివాలయాలకు వెళ్తున్నారు. ఒకరితో పని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ధైర్యంగా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు అవతల ఎవరు అనేది కాకపోయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం ఎంత కంఫర్టబుల్గా ఉన్నాము, ఏ విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, మనం పార్టీలు అనేది కూడా కాకుండా మనకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అనే విధంగా మహిళల్లో కూడా ఈరోజు మేము ఎంతోమందిని చూస్తున్నామండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్స్ కావచ్చును, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కావచ్చును, మహిళల్లో ఏ విధమైన మార్పు చూసామంటే ఇది 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేము ఈ మార్పును చూస్తున్నాం. ఇది కంటిన్యూ కావాలని చెప్పి ఏ మహిళలైనా కూడా అనుకుంటారు, ఏ కుటుంబమైనా అనుకుంటుంది. అది పార్టీలకు అతీతంగా చేస్తున్నారు కాబట్టి ఇంకా మాకు చాలా నమ్మకంగా, అందులో వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే అంత అభిమానిస్తున్నారనేది మేము అన్ని మండలాలు తిరుగుతున్నాం, కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాం కాబట్టి మా కళ్ళతో మేము చూస్తున్నాం. ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వెంకటగిరిలో జెండా ఎగరేస్తాం. పోయినసారి కూడా మాకు మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఈసారి కూడా వైఎస్ఆర్ పార్టీనే ఖచ్చితంగా వస్తుంది. అవతల పార్టీలో ఇంతవరకు క్యాండిడేట్ ఎవరనేది తెలియదు, ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వాళ్ళల్లో వాళ్ళకే ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు పార్టీ గురించి ఇంతవరకు ఆలోచించినారో లేదో కూడా తెలియదు. ఇక్కడ మాకేందంటే అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మేము ఇంటింటికి తిరిగి పార్టీ గురించి అన్ని సంక్షేమ విషయాలన్నీ కూడా జనాలకు తెలుసు, వాళ్ళకు కావాల్సిన సమస్యలు కూడా మేము పరిష్కారం చేస్తున్నాం. ఏ విషయంలో కూడా వెనకడుగు అనేది లేకుండా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉంది నేను తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర మహిళా అధికారి ప్రతినిధిగా వైసీపీ గెలుపు కోసం ఏ పనులు చేపట్టారు? ఈరోజు రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా నేను పదవి తీసుకున్న రోజు నుంచి కూడా ఈరోజు మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ, అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ ఒకటే కాకుండా జిల్లాల వైజ్గా కావచ్చును, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము రాబోయే ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మేము గత 10 రోజుల నుంచి కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది. 2 డేస్ తిరుపతి జిల్లాలో మినిస్టర్ పెద్దిరెడ్డి గారి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా నేను 2 డేస్ తిరగడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో కావచ్చు, తిరుపతి జిల్లాలో కావచ్చు, రాష్ట్రం అంతా కూడా మాకు ఇచ్చిన బాధ్యతల్ని అంతకు మించి మేము కష్టపడి పనిచేసి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయించేదాకా కష్టపడి పనిచేస్తామని చెప్పి అదేవిధంగా మేము పని చేస్తున్నాం. అదేవిధంగా వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో కూడా రామ్ కుమార్ రెడ్డి గారిని మేము ఎమ్మెల్యే మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తాం.